శ్రీమాత్రే నమః. మరణం వచ్చే ముందు కనిపించే పలు సంకేతాలు, సూచనలేంటో తెలుసుకుందాం. ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తథ్యం అని శివపురాణంలో చెప్పబడింది. శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ వ్యక్తి మరో 6 నెలల్లో చనిపోవచ్చునని అర్థం. నీరు, నూనె, అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడు. ఈ సమయం కన్నా 1 నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తాము చూసుకోలేరు. ఒకవేళ కనిపించినా ఆ నీడకు తల భాగం ఉండదు. ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే చనిపోతాడని అర్థం. అలాగే వారం రోజుల పాటు ఎడమ చెయ్యి మెలితిరిగిపోతున్నట్లు అనిపిస్తున్నా కూడా త్వరలో మరణం తథ్యమని అర్థం. అదేవిధంగా నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరో 6 నెలల్లో ప్రాణం కోల్పోతాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని, కాంతిని చూడలేనప్పుడు ఇక బ్రతకడం 6 నెలలే. నాలుక అకస్మాత్తుగా ఉబ్బి దంతాల్లో చీము వస్తే 6 నెలలకు మించి బ్రతకరు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఎరుపు రంగులోనే కనిపించినా మరణం సమీపించినట్టే అని అర్థం. గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు ఏదైనా గ్రామాన్ని ఖాళీగా గాని ధ్వంసం చేసినట్టు గాని కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్టే. అలాగే పావురం, కాకి, గద్ద తలపై కూర్చున్నా వాలినా కూడా అది మరణ సంకేతంగా భావించాలి. చనిపోయే ముందు రోజు పార్వతీ పరమేశ్వరులు కలలో పరామర్శిస్తారట. పూజకు ముందు ఆహారం తింటే ఫలితం ఉంటుందా? తెలుసుకుందాం. చాలామంది పూజకు ముందు కాఫీ, టీలు తాగేసి టిఫిన్లు చేసేస్తుంటారు. ఇలా చేస్తే ఫలితం ఉంటుందా? పూజకి ముందు ఏమి తినకూడదు అని మనకు పెద్దలు చెప్తుంటారు. వారు ఇలా ఎందుకు చెప్పారంటే బాగా తినేసి పూజ చేస్తుంటే ఆవలింతలు వస్తుంటాయి. పూజ సరిగ్గా చేయలేకపోతారు. అందుకని ఈ నియమం పెట్టారు. కానీ వేరే ఉద్దేశంతో మాత్రం కాదు. అలాగని దానిని తప్పక ఆచరించాలని లేదు. పూజ అయ్యే వరకు ఓపికగా ఆకలిని తట్టుకునేవారు పూజ అయ్యాక తినొచ్చు. కానీ బీపీ, షుగర్, అనారోగ్యం సమస్యలున్న వారికి ఈ నియమం వర్తించదు. పూజ ఫలితం దక్కాలంటే భక్తితో చేయాలి. కటిక ఉపవాసంతో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ పరిస్థితి భయానకం అయితే ఏం చేయాలి? స్నానం చేయకుండా వెళ్తే పొడి విభూది ధరించాలి. స్నానం చేసిన పూజలో కూర్చున్నప్పుడు సజ్జల భస్మం పెట్టుకోవాలి. అంటే విభూది వేసుకొని అందులో నీళ్లు పోసుకొని తడిపి విభూతిని ధరించాలి. ఇలా విభూది ధారణ చేసి బయటకు వెళ్తే ఆ విభూతి రూపంలో పార్వతీ పరమేశ్వరులు రక్షిస్తారు. బొట్టు పార్వతి స్వరూపం, విభూతి పరమశివుడి స్వరూపం. ఆ ఇద్దరు కలిసి సర్వకాలముల యందు రక్షిస్తారు. గుడిలో గంటను ఎన్నిసార్లు కొడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గంటను 3 సార్లు కొడతాము. ఇందులో దాగి ఉన్న అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. దేవుని ముందు గంట ఒక్కసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం. 2 సార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాం. 3 సార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు, మనస్సుకు సుఖము కలుగుతుంది. టెంకాయను కొట్టిన తర్వాత కుంకుమ పెట్టాలా? దేవుడికి నివేదించే టెంకాయకి ఎప్పుడు కూడా కుంకుమ పెట్టకూడదు. గుమ్మం వద్ద, కొత్త బండి వద్ద దిష్టి తీసిన సమయంలో మాత్రమే కుంకుమ వేయాలి. దానిని బలిహరణం అంటారు. బలిని భూత ప్రేతాదులు అందుకుంటాయి. కనుక భగవంతునికి సమర్పించే టెంకాయకు కుంకుమ పెట్టకూడదు. ఆడవారు తలనీలాలు ఇవ్వవచ్చా? స్త్రీలు తలనీలాలు ఇవ్వవచ్చా అని అంటే అలా తలనీలాలు ఇచ్చే సంప్రదాయం మగవారికి మాత్రమే ఉంది. ముత్తైదు స్త్రీలు తలనీలాలు ఇచ్చే సంప్రదాయం లేదు. స్త్రీలు మొక్కుబడులు మొక్కుకున్నప్పుడు తలనీలాలు 3 లేదా 5 కత్తెరలు మాత్రమే ఇవ్వాలి. గరిక ఎంత విశేషమైనదో తెలుసుకుందాం. ఎప్పుడైనా అకస్మాత్తుగా ఏదైనా చూడకూడనిది చూసినప్పుడు వెంటనే గరికను పట్టుకోవాలి. తీవ్రమైన పీడకల వచ్చినప్పుడు స్నానం చేసి లేదా పాదరక్షలు తొలగించి గరికను ముట్టుకున్న దాని తాలూకు ఫలితం పోతుంది. అంతటి విశేషమైన గరికను వినాయకుడి పాదాల చెంత ఉంచి మన తలపై పెట్టుకుంటే విఘ్నములన్నిటిని తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.